హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ విద్యాస్ కిచెన్. ఈరోజు మనం మట్టి కుండలో మటన్ షేర్వా చేయబోతున్నాము. ఈ మటన్ షేర్వా చపాతీ, దోశ, పుల్కా, ఇడ్లీ దేంట్లోకైనా సరే సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి చేసి ట్రై చేయండి. స్టవ్ వెలిగించాం, దానిపై మట్టి కుండ పెట్టేసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు దీంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిందండి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు వేసుకోవాలండి. అలాగే కొద్దిగా ఒక 3 పచ్చిమిర్చీలు కట్ చేసినవి, ఆనియన్ ఒక 2 ఆనియన్స్ అండి. ఇవి మీడియం సైజు సన్నగా కట్ చేసుకునేటివి. ఈ ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు బాగా ఒక 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అండ్ ఇది మట్టి కుండ కాబట్టి లో ఫ్లేమ్లో కాకుండా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటేనే హీట్ అనేది బాగా తగులుతుందండి. మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఒక 3 మినిట్స్ పాటు దీన్ని వేయించుకోండి. పచ్చిమిర్చి, ఎర్రగడ్డ లైట్ పింక్ కలర్లో వచ్చేంత వరకు మగ్గాయండి. ఇప్పుడు దీంట్లోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. వేసుకొని మెల్లగా మిక్స్ చేసుకుంటూ బాగా ఏగేంత వరకు కలుపుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుందండి. మిక్సీలో కానీ లేదా రోట్లో నూరుకున్నా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా స్మెల్ రావడం మొదలైందండి. మంచి స్మెల్ వస్తుంది వేగే కొద్దీ. ఇది 1/2 కిలో మటన్ అండి. ఒక 3-4 సార్లు బాగా కడుక్కోవాలి. ఎందుకంటే నీసు వాసన రాకుండా ఒక 3-4 సార్లు కడుక్కుంటే మటన్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది. ఇప్పుడు మనం 1/2 కిలో మటన్ వేసుకుంటున్నాము. ఈ మటన్ని మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఎర్రగడ్డ, పచ్చిమిర్చి మిక్స్ అయ్యేటట్లు మటన్తో పాటు బాగా వేయించుకోండి. ఈ మటన్ని ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించండి. వేయించేటప్పుడు ఉప్పు అలాంటివి వేయకూడదండి. ఎందుకంటే ఉప్పు వేయడం వల్ల మటన్ అనేది కొద్దిగా గట్టిగా అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఉప్పు వేయకుండానే ఒక 5 మినిట్స్ పాటు వేయించుకోండి. వాటర్ అనేది మటన్ నుంచి వాటర్ రావడం జరుగుతుంది. ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు ఒక 5 మినిట్స్ పాటు బాగా వేయించుకోండి. మధ్య మధ్యలో మూత తీస్తూ మిక్స్ చేసుకుంటూ అడుగు అంటకుండా చూసుకోవాలి, మాడకుండా మటన్ అన్నది. మిక్స్ చేసుకుంటూ వాటర్ అనేటివి లైట్గా ఇంకుతున్నాయండి. ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకున్నాడు సన్నగా. అలాగే కొద్దిగా మటన్లో వాటర్ ఉండగానే టమాటా వేసుకోవడం మంచిదండి. అండ్ టమాటా ముందుగానే వేయకూడదు. స్పూన్ పసుపుతో పాటు ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, అలాగే కారం పొడి 1 టేబుల్ స్పూన్. బాగా మిక్స్ చేసుకొని ఒక 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. అలా వేగడం వల్ల మటన్కి మసాలా అనేది బాగా పట్టి ముక్క టేస్ట్గా రావడానికి. అలాగే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి రుచికి తగ్గట్టు. మళ్ళీ వాటర్ వేసినాక ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. అలా మెల్లగా మిక్స్ చేసుకుంటూ అడుగు అంటకుండా చూసుకోండి. మసాలా అన్నది బాగా వేగాలండి. మనం వేసిన మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు ఇవంతా కూడా. కావాలంటే కారము కొద్దిగా ఎక్కువగానే వేసుకోవచ్చండి. మేము కారం ఎక్కువ తినం కాబట్టి 1 టేబుల్ స్పూన్ వేసుకోవడం జరిగింది. మధ్య మధ్యలో మటన్ని వేయించుకోవాలండి. ఎందుకంటే అడుగు అంటకూడదు కాబట్టి
అడుగు అంటడం వల్ల మటన్ మాడిపోవడం జరుగుతుంది, కాబట్టి టేస్ట్ అనేది పోయి చేదవ్వడం జరుగుతుంది. కాబట్టి చూసుకుంటూ ముందుగానే అప్పుడప్పుడు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుని రావడం మంచిది. ఇప్పుడు టమాటా మటన్ బాగా మగ్గినాయండి. ఇప్పుడు దీంట్లోకి మిరియాలు అండ్ సొంపు కలిపిన పౌడర్ అండి ఇది. సొంపు అండి ఇది. మిరియాలు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే సొంపు వచ్చి 1/4 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. పొడిగా దంచుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఈ మటన్ షేర్వాలోకి ఇదేనండి మెయిన్. టేస్ట్ రావడానికి కానీ కొంచెం స్పైసెస్గా ఉండడానికి కానీ సూపర్గా ఉంటుందండి ఇది. వెల్గా మిక్స్ చేసుకుంటూ ఒక 2 మినిట్స్ పాటు ఒక మూత పెట్టేసి వాటర్ యాడ్ చేసుకుందామండి మటన్లోకి. ఇది మట్టి కుండ కాబట్టి వాటర్ అనేది కొద్దిగా ఎక్కువగా వేసుకోవడం ఉంటేనే మటన్ అనేది భిన్న ఉడకడం జరుగుతుంది. వాటర్ తక్కువ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మటన్ ఉడకదండి. అదే మనం కుక్కర్లో చేసేట్టుగా ఉంటే వాటర్ అనేది తక్కువగా వేసుకున్న కుక్కర్ కాబట్టి ఒక 5-6 విజిల్స్తోనే ఉడికిపోతుంది. ఇది మట్టి కుండ కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా వేసుకోవాలి. మటన్ షేర్వాకి వాటర్ అనేది ఎక్కువ ఉండాలండి, ఎందుకంటే షేర్వా కాబట్టి. వేయడం అయిపోయిందండి. ఇప్పుడు అలాగే ఒకసారి ఉప్పు టేస్ట్ చూసుకోండి, ఉప్పు సరిపోయిందా లేదా అనేసి. ఒకవేళ ఉప్పు తక్కువ ఉంటే ఇప్పుడు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చేయండి. మిక్స్ చేసి కాసేపు హై ఫ్లేమ్ పెట్టి ఒక 5-10 మినిట్స్ పాటు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత ఒక 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. అండి వేడి మటన్ షేర్వా అయిపోయిందండి. నాకు ఈ మటన్ ఉడకడానికి మినిమం 30 నిమిషాల పాటు పట్టింది.